దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఆరాధన స్థలం అనే వర్తమానంలో రెండో భాగాన్ని మనము చూద్దాం. దేవుడు తనను ఆరాధించడానికి ఏర్పరచుకొనిన ఒకే ఆరాధనా స్థలము. చూడండి, తనను ఆరాధించడానికి దేవుడు దేవదూతలను ఏర్పరచుకున్నాడు. ఫస్ట్ వాళ్ళే పరలోకంలో ఎవరో కెరూబులు, శరూపులు, జీవులు, దూతలు, వీళ్ళందరేటి ఆయన ఆరాధించడమే. మొదటి ఆరాధన స్థలం పరలోకంలో ప్రారంభమైందంట. ఎక్కడ? అది మొదటి ఆరాధన స్థలం పరలోకంలో ప్రారంభమైనది. దాన్ని చూసి సాతాను ఆయనలాగా నేను కూడా ఆరాధించబడాలని చెప్పి ఉత్తర దిక్కున అతని సింహాసనాన్ని బాగా దేవుని సింహాసనానికి కన్నా 1 మీటర్ 2 మీటర్లు ఎత్తుకేసాడు. దేవుడు చూడండి, అది అప్పుడు ఏమి చేయబడితే వాడు త్రోసివేయబడ్డాడు. దేవుని కన్నా అంగుళం కూడా ఎక్కువ చేసుకోవడానికి లేదు. దేవుని కన్నా 110 అంగుళాలు తక్కువగా ఉండాలి నువ్వు. ఆమేన్. అది అటు తర్వాత దేవుడు ఏదేని తోటలో ఆదామవ్వలను తనని ఆరాధించేవారుగా చేసుకున్నాడు. ఎవరినే? వాళ్ళు ఏం చేయాలి? అంతే, దేవుడిని యెహోవాను ఆరాధించుట. అది రెండవది. అక్కడికి వచ్చి ఏం చేశాడు? వాళ్ళని కూడా ఆరాధించనివ్వకుండా చేసేసాడు. ఏదేను నుండి బయటికి వెళ్ళిపోయేలా చేసేసాడు. అని యూదులు ఎన్నుకున్నాడండి. ఇందాకన్నానే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడని ఆ ముగ్గురు ద్వారా ఎవరిని? యూదా జాతిని ఎన్నుకున్నాడు. ఆయన యూదుల చేత ఆరాధించబడ్డాడు. ఆయన ఇశ్రాయేలు చేత ఆరాధించబడ్డాడు. తాను ఆరాధనకు పాత్రుడు. దేవుడు అనగట్టండి అర్థం ఒకటే చెప్పాడు ప్రవక్త, ఆరాధనకి పాత్రుడట. తనని ఆరాధించాలంటే అండి మనుషులను ఆరాధిస్తారండి. మనుషులు పొగడుకుంటారు, మనుషులు పాడతారు. ఆ కీర్తనలో మానవుడే పాటి వాడు అన్నాడు. మంటిపాలైపోతాడు, తన ప్రాణం వెళ్ళిపోతుంది అన్నాడు. నేను మంటిపాలను, నా ప్రాణం ఎక్కడికి వెళ్ళదు, స్థిర జీవము కలిగి ఉన్నాను, నన్ను ఆరాధించుడి. దేవుణ్ణి ఆరాధించాలండి. ఈ జన్మలో దొరికిన ఒకే అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే మరికి ఇంకో జన్మ లేదు, మరొక అవకాశం రాదు. నీకో ఉద్యోగం వచ్చిందనుకో, నేను సద్వినియోగం చేసుకోలేదనుకో మరలా రాదట్టండి. అది అర్థమైందా? ఇక రాదు. అది కొంత పొలం పొందుకునే అవకాశం వచ్చింది మాకు. ఆ సమయంలో మేము దాన్ని పొందుకోలేకపోయాము, మళ్ళా రాలేదండి. ఎంత ప్రయత్నించినా రాలేదండి. అది ఈ జన్మలో మనకి 2 జన్మలు లేవు, 3 లేవు, ఉన్నది ఒకే జన్మ. ఆ ఒక జన్మలోనే ఆయన ఎవరో మనకి తెలిసిపోయింది. మనం ఆయన ఏం చేయాలి? ఆయన ఆరాధించాలి. ఎలా? దేవుని ఆరాధన దినము ఈరోజు, దేవుని పునరుద్ధాన దినము ఈరోజు, సంఘములకు దేవుడు అనుగ్రహించిన విశ్రాంతి దినము. అది ఎందుకు ఓడిపోతాడు మానవుడు? మానవ రక్తం చేత నేల నానిపోయిందన్నాడు పాపం. అది ఎవరు అలా వలకపోసేస్తున్నారు? హల్లెలూయా. కనుక సంగమ వర్తమానం వినుట ప్రారంభించినది అన్నాడు ప్రవక్త. సంగమట వర్తమానము వినుట ప్రారంభించినది. సంగమ వాక్యం వినాలి, సంగమ వర్తమానం వినాలి. ఒక చెవి వాక్యానికంటే ఒక చెవి వర్తమానానికంటే, ఒకసారి 2 చెవులు వాక్యానికి ఇవ్వాలంట, ఒకసారి 2 చెవులు వర్తమానానికి ఇవ్వాలంటండి. నోరు 5 పనులు చేయాలన్నాడు, దాని చేత ఇంకా ఎక్కువ పనులు చేయించున్నాం మనం. ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. సంఘము వర్తమానము వినుట ప్రారంభించినది. వర్తమానం వినకపోతే సంఘానికి పరలోకం రాదు. దేని ద్వారా వస్తుంది? పద్యం ద్వారా మార్కులు రావు. పద్యం యొక్క అర్థం ద్వారా ఏమొస్తాయి? మార్కులు వస్తాయి. నీకు పద్యం ఇచ్చి అర్థం రాయమంటే మరలా అదే పద్యం రాసేస్తే మార్కులు వెళ్ళిపోతాయా? పడాలి కదా. ఆ పద్యం యొక్క తాత్పర్యం రాస్తేనే నీకేమో వస్తాయి? మార్కులు పడతాయి. అందుకనే వర్తమానం విని వెంబడిస్తేనే నీకు
30 మార్కులు పడతాయి, లేదా కొంతమందికి 60 మార్కులు పడతాయి, కొంతమందికి 100 పడతాయి. అందువల్ల వర్తమానం వినడం ప్రారంభించినది. అంతేకాదు అర్థం చేసుకునేట ప్రారంభించిందటండి. ఏం చేయాలా? అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనుషుల మాట, మన తెలుగు భాష ఒకళ్ళ మాట ఒకరికి అర్థమవుతుంది. అలాగే వాక్యమును లేదా వర్తమానం ఏం చేయాలి? అర్థము చేసుకునేట ప్రారంభించాలి. అర్థం చేసుకోవాలండి. దేవత్వము త్వరగా అర్థం అవ్వదు, గుళ్ళు అర్థమవుతాయి. ఇది అట్టుకెళ్ళి అక్కడ పెట్టి, ఇది వెలిగించి, అది కొట్టి, ఇది కొట్టి, ఇది కొట్టి, ఇది జల్లించుకొని వచ్చేలా అయిపోయింది. కానీ ఇది అర్థము కాదు. ఎందుకంటే అర్థమయ్యే బీజాన్ని కనుక నీలో ఉంచితే తప్ప అది నీకు అర్థమవదు. ఒకవేళ అటువంటి నిత్య జీవపు బీజము నీలో లేకపోతే వర్తమానము నీకు అర్థము కాదు. అంతే. ఇప్పుడు ఆ విత్తనం ఉంది, మంచి నేల పడింది, తప్పని మొలుస్తుంది. నేలైనా పోగాలి, విత్తనం అయినా పోగాలి. అయితే ఆయన వాక్యం ఎప్పుడు బాగుంటుంది, కానీ ఆ వాక్య విత్తనము మొలుచు హృదయము కొరకు వెతుకుతున్నాడు. అది పడిన వెంటనే 30గా 60గా 100గా ఫలిస్తుంది. అందుకనే వినడం ప్రారంభించాలి, అర్థం చేసుకునడం ప్రారంభించాలి, దాని ప్రకారంగా జీవించడం ప్రారంభించాలి. లేకపోతే దేవుని రాజ్యం రోగాలు ఉట్టిన వెళ్ళిపోతాయా? ఎంత నమ్మకం ఉంటే రోగం బయటికి వెళ్తుందండి. సంఘము ఆయన సన్నిధిలో పడి ఉండవలను, హృదయము మెత్తన చేయవాలని అన్నాడు. ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో పడి ఉండాలి. హృదయం ఎలా ఉండాలి? కఠినాత్ములు. ఈ రాయంత కఠినంగా ఉందండి కొంతమంది హృదయాలు. రాతి హృదయం అన్నాడు. ఇర్మియాలో ఏమన్నాడు? రాతి హృదయాలు ఏంటండి అవి, పెద్ద బండతో చుట్టుతో కొట్టతే కానీ బదలవు అన్నాడు ఆయన. ఆ రాతి హృదయం పోవాలండి. ఇప్పుడు అర్థమైందా? ఏ హృదయం పోవాలండి? హృదయం మెత్తన చేయబడాలి. మాంసపు హృదయం కావాలి, రాతి హృదయం పోవాలి. అప్పుడు నీలో మానవతా విలువలు ఉత్పన్నమవుతాయి. ఏ విలువలు? లేకపోతే కనబడవయి. ఇప్పుడు ఈ లోకం చుట్టూ ఎవరు కఠినాత్ములు ఉన్నారు. ఆ కఠినత్వం ఎక్కడి నుంచి? హృదయంలోకి వచ్చింది. హృదయంలో ఏముంది? రాతి హృదయం ఉంది. హృదయంలో ఏముంది? కనుకనే ఆత్మయందు మాధుర్యము పొంది విశ్రమింపవలెను. వాక్యం నీలో ఎదగాలన్నాడు. వాక్యము ఇప్పుడు మొక్క అలా ఉండిపోతే బాగుంటుందా? ఒక పిల్లడు పుట్టి అలా ఉండిపోయాడు అనుకో, వాళ్ళు ఏదో లోపం ఉందంటాం. అలాగే ఒక మొక్క వేసి, ఒక ఇత్తనం వేసి అలా ఉండిపోతే, ఇప్పుడు ఇవన్నీ మేము పాతాం, అలా ఉన్నాయా? అవి 30, 60, 100గా మొలిచిపోయి ఫలిస్తున్నాయి. కారణం ఏంటి? అవి వేసినట్టు ఉంటే అందులో ఏదో లోపం ఉంది. కానీ వాక్యం నీలో ఎదగాలి. ఎదగట్లేదంటే నీలో లోపం. దాన్ని ఎదగనివ్వాలి లేవు, దాన్ని ఫలింపజేయాలి లేవు, దాని ఫలములు రావాలి బయటికి. ఆ ఫలములు ప్రభు భుజించాలన్నాడు ప్రవక్త. ఎందుకు వస్తున్నాడు దేవుడు? మరి ఇంకా అంతే. ఆయన తన ఉద్యానవనంలో ఉన్న ఫలములు భుజించడానికి వస్తున్నాడు ఏంటండి. ఒక అంజూరపు చెట్టు నేను చూశాను స్వయంగా నేత్రాలతో. ఎంత ఉండదు? 7-8 అడుగులు ఎత్తి పెరుగుతుంది. అది 10 అడుగులు అనుకోపోని. ఆ చిన్న చెట్టుని చూసి పళ్ళు లేకపోవడం చూసి ఆయన దాన్ని చెప్పించాడు. ఆ చెట్టు నిండా కాయలు ఉన్నాయండి. ఆ ఊళ్ళో నేను చూశాను దాన్ని. ఇది అంజూరపు చెట్టు అన్నారండి. ఫలములు ఫలించని చెట్టుగా ఉండాలి నువ్వు. ఆయన వాక్యం నీలో ఫలించాలి, వాక్య విత్తనమును నీలో మొలిపించాలి. అటువంటి మంచి భూభాగాన్ని అంతరంగమందు నీవు కలిగి ఉండాలి. ఆ చెత్త బయటికి వెళ్ళిపోవాలి. లోక సంబంధమైన చెత్త. చెంచాడు చెత్తలో ఏ విషం ఉందో, లారీ చెత్తలో కూడా అదే విషం ఉంది. మహాసముద్రము నీళ్ళలో ఏ రసాయనాలు అయితే ఉన్నాయో, చెంచాడు నీళ్ళలో కూడా అవే రసాయనాలు ఉన్నాయి. ఇప్పుడు అర్థమైనా? అందుకనే ఈ చెత్తతో నిండిన హృదయము యేసుక్రీస్తు కాపురం పెట్టలేడు. నువ్వు చెత్త ఇంట్లో ఉంటావా? ఒక స్కూల్ ఉండేది మా పిల్లలు చిన్నప్పుడు, ఇంత ఎత్తి చెత్త. ఆయన వాళ్ళు తుడిచేవాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఆ చెత్తలో ఉండేవారు. నేను ఆశ్చర్యపోయాను. సార్ బాబు బడిలో మీరు బయటికి రండి అని చెప్పి, నేను మీ పిల్లల్ని ఇచ్చేసేస్తాను మానిపించుకన్నాడు. తర్వాత చెత్తగలని చెప్పి తీసి వాళ్ళు ఏం చేయాలి? ప్రతిదినం మా చెత్తను ఏం చేయాలి? ఊడ్చి పారవేయాలి. ప్రతిదినం ప్రార్థనలో నీలో ఉన్న చెత్తను ఏం చేయాలా?
ఊడ్చి పారవేయాల. ప్రతి దినము పాపము చే స్థితి నుండి ప్రతి దినము పాపమును ఒప్పుకునే స్థితికి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు. చెత్త ఊడవబడాలి. ఏం ఊడబడాలండి? కనుక పరలోకపు గవిని తెరిచుటకు నీ ఒక తాళముని కలిగి ఉండేవాళ్ళను. పరలోక గవిని తెరడానికి ఒక తాళం ఉండాలంటే. ఇంటికి తాళాలు ఉన్నాయి, అన్నిటికీ తాళాలు ఏర్పాట్లు ఉన్నాయి. కానీ పరలోకంలో నీ గవి తెరవడానికి ఒక గవినికి తాళం కలిగి ఉండాలన్నాడు. చూసారా, పేతురు యొక్క బోధ తాళం. ఆ బోధ లేనిదే పరలోకపు తాళాన్ని నీవు తెరవలేవు. ఈ వర్తమానంలో సొంత అభిప్రాయములు చొచ్చుకు రాకూడదు. సొంత అభిప్రాయం పెట్టి చేయకూడదండి. వర్తమానంలో ఏముందో దాన్ని మనం తీసుకోవాలి. వర్తమానం పక్కన పెట్టి బోధిస్తున్నారు అదే సేవకుల సదస్సులో. మీరు వర్తమానమును పక్కన పెడుతున్నారు. మీరు వక్తలు అయ్యారు తప్ప వర్తమానికులు కాలేరు. ఎవరైతే వర్తమానం చెప్తారో వారే వర్తమానికులు అని చెప్పాను నేను. మరి అక్కడ కూర్చొని దంచేస్తున్నారు, అది వర్తమానం అంటున్నారు, కానీ కాదు. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవునికి 2 చట్టములు గలవు. ఒకటి, వాక్యమునికి అవిధేయులై చనిపోవుట. 2, వాక్యమునికి విధేయులై బ్రతుకుట. అవిధేయత విధేయత. బ్రతకాలంటే విధేయత, చనిపోవాలంటే అవిధేయత. అంతేగాని జీవోత్సవాల బ్రతకూడదండి. ఎలా బ్రతకూడదు? బతికున్నట్టు కనబడతారు, చచ్చిపోయినట్టు కనబడతారు. అటువంటి స్థితిని కూడా, చచ్చిపోతే మొత్తం చచ్చిపోవాలి, జీవిస్తే జీవిస్తూ ఉండాలి. అవిధేయతని తీసేసుకోవాలా, విధేయులుగా ఉండాలా. బ్రతకాలనుకుంటే నువ్వు దేవునికి విధేయుడిగా ఉండాలా. అవిధేయతలో మరణం ఉందన్నాడు, విధేయతలో జీవం ఉందన్నాడు. అవిధేయతలో ఏముందట? జీవన మరణములు 2 ఒక చోటే ఉన్నాయన్నమాట కదండి. హల్లెలూయా. మానవులను దేవుడు కలుసుకుని ఒక స్థలము కలదన్నాడు. మనిషిని కలుసుకుని ఒక స్థలము, తాను ఏర్పరిచిన ఆరాధన స్థలములోనే దేవుడు మనిషిని కలుసుకొనును. ఆయన నామము పెట్టబడిన స్థలము, ఆయన నామములో బాప్తిస్మం ఇచ్చే స్థలము. ఎంత బాగుంటుందో తెలుసండి. ఇంకా ఈ ఏళ అన్ని చోట్ల ఉన్నాడని అనుకుంటున్నారు వాళ్ళు. అక్కడ ఉన్నాడు ఆయన ఏర్పరచుకున్న ఆరాధన స్థలాలు. ఐగుప్తీయులతో ఉండొచ్చు కదా, భలే ఉన్నారా మీ బొమ్మలు, మీ పూజలు, మీ బాయి అని. అక్కడ లేడు. ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆయన ఏర్పరచుకుని ఆరాధన స్థలములో, ఆయన నామము పెట్టబడిన ఆరాధన స్థలాల్లో దేవుడు ఉన్నాడు. కనుకనే మరి ఏ ఇతర స్థలాల్లో ఆయన నిన్ను కలుసుకొనలేడు? బాప్తిస్మం వేళ ఎంత ప్రశస్తమైంది. ఆ బాప్తిస్మం పొందిన వారిని ఆయన కలుసుకొనును, వేరొక స్థలాల్లో ఉన్న వారిని ఆయన కలుసుకొనలేడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఆయన నిన్ను కలుసుకొనలేడు. ప్రభుని యేసుక్రీస్తును నామములో ఆయన నిన్ను కలుసుకొనగలడు. చూసావా? భూమి మీద మొదటిగా పుట్టిన 2 కలరు, వారిరువురు ఒకే వైఖరి కలిగి ఉన్నారు. ఒకరు స్వీకరించబడిరి, ఒకరు విసర్జించబడిరి. భూమి మీద 2 పిల్లలు పుట్టారటండి, ఆదామ. ఒకటి కయ్యను, ఏబేలు అయిటండి. ఒకడు విసర్జించబడ్డాడంట, ఒకడు స్వీకరించబడ్డాడు. అవిధేయత వలన ఒకడు నశించిపోయాడు, విధేయత వలన ఒకడు రక్షించబడ్డాడు. ఇందుకు అవిధేయులు, అవిశ్వాసులు ఎప్పుడు ఏం తిందమా, ఏం తాగు, ఏం జరిగింది, ఏమే అంత ఇదే. పరిసయ్యులు ఆయనను వ్యర్థముగా ఆరాధించారు. ఎలాగ ఆరాధించారంటే అండి,
వ్యర్థముగా ఆరాధించుట. దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధించారు. ఇప్పుడు కూరకు ఉప్పు అవసరం. ఉప్పు వేయకుండా కూర అంతా ఉండో ₹1000 కిలో బోన్లెస్ మటన్ అనుకో, అప్పుడు ఆ కూర తినడానికి పనిచేస్తుందా? అది ఉప్పుని వాక్యం అని వేసి దాన్ని వండినప్పుడు ఆ కూర తినడానికి. యేసుని ఎలాగ ఆరాధించారు? వ్యర్థముగా ఆరాధించారు. మానవ కల్పిత పద్ధతులను దైవోపదేశములను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించరు. మానవుడేటండి వాక్యానికి కల్పిత పద్ధతులను చేరుస్తున్నట్టండి. ఏ పద్ధతిలో? కల్పిత పద్ధతులు చేరుస్తాడు. క్రిస్మస్, ఈస్టరు, లేకపోతే మరి ఎన్నో వచ్చాయి ఇందులో కదండి. లెంటో పెంట అది కూడా ఇవన్నీ చేర్చి ఆరాధిస్తాడు. దేవుని ముగ్గురిగా ఆరాధిస్తాడు. తప్పుడు బాప్తిస్తాల్లో ఆరాధిస్తాడు. అవి నాకు చెల్లవు అన్నాడు ఆయన. అవి నా బాధను అపొస్తలులకు ఇచ్చాను, అక్కడికి పొండి. నా బాధ ప్రవక్తలకు ఇచ్చాను, అక్కడికి పొండి. వారు వేయి పునాది మీద మీరు కట్టబడండి, ఆ ఇంట్లోకి నేను తప్పగా వస్తాను. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. కనుక వారిద్దరూ ఆరాధించారటండి. ఇద్దరు భక్తిపరులు వారిద్దరూ. అందులో ఒకడు వర్తమానికుడట, అందులో ఒకడు సంఘశాఖట. అందులో ఒకడు వర్తమానికుడు. ఏబేలు ఎవరు? వర్తమానంతో ఉన్నాడు. ఏబేలు వాక్యంతో ఉన్నాడు. ఏబేలు దేవునితో ఉన్నాడు, ప్రత్యక్షతతో ఉన్నాడటండి. కానీ కయ్యనికి ఏమీ లేవు. కయ్యనికి చక్కని రంగురంగుల పండ్లు, పువ్వులు, చక్కటి పచ్చటి ఆకులు తెచ్చి ప్రభా ఇదిగో అని చెప్పి ఆయన ఆరాధించడం మొదలుపెట్టాడు. ఏబేలు ప్రత్యక్షత ద్వారా బలి నర్పించాడు. రక్తము ద్వారా ఆరాధించాడటండి. అందుకనే ప్రభుని యేసుక్రీస్తును రక్తము క్రిందికి నీవు రాని ఎడల నశించిపోతావు. ప్రభుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందని ఎడల నశించిపోతావు. నామములోనే పాప క్షమాపణ చెప్పుకొచ్చాడు. ఆ నామమును విసర్జించిన వాడికి ఈ లోకంలో ఏ లోకంలోని వాడికి మోక్షము లేదు. మన ఒక వర్తమానం చదివాను. ప్రాణాత్మలు పాతాళానికి వెళ్ళాయంట. ఆయనకి ఇవ్వబడిన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిందంట. శరీరం సమాధికి వెళ్ళిందన్నాడు. మళ్ళా 3 ఒక చోటకు పోగైతే ఆ శరీరం బయటకు వచ్చిందన్నాడు సమాధిలోంచి. అర్థమైందా? ప్రాణము అంతరాత్మ కలిపి ఎక్కడికి వెళ్ళే? ఆయనకి అనుగ్రహించబడిన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? శరీరం ఎక్కడికి వెళ్ళింది? ప్రాణము కూడా వెళ్తుందటండి. దానికి అంతరాత్మని పేరు పెట్టాడు. ఆత్మ వేరు, అంతరాత్మ వేరు, ప్రాణం వేరు. దేవుని ఆజ్ఞలను గైకొని వారు పరలోకంలో ఉంటారు. అది పెద్ద బలి నర్పించడం కన్నా ఆజ్ఞ గైకొనుటే మేలు. పెద్ద మేకపోతను వేసేసి భజంత్రీలు, డప్పులు, గిప్పులతోటి ఆజ్ఞ గైకొనుటే మేలు. ఈరోజు ఒక అబద్ధం ఆడను, ఈరోజు ఒక దుర్భాష ఆడను, ఈరోజు అవినీతి లేని ఉండను, ఈరోజు ఈ వాక్యమును నెరవేరుస్తాను, ఈ ఆజ్ఞను వాళ్ళు పరలోకంలో ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? పరలోకము సంపాదించుకోవడానికి. నీతిమంతుడు కిందనున్న పాతాళమును తప్పించుకుంటూ పరలోన్న పైన పరలోకముని వెతుకుతాడటండి. పరలోకాన్ని వెతకాలే. భూలోకాన్ని వెతుకుతున్నారు, భూలోకం దొరుకుతుంది. మన ఐశ్వర్యాన్ని అంటే ఇతర కాలాలను చూడాలని మనం అనుకుంటామంట. మన ఐశ్వర్యాన్ని అదే జీవపుడంబం. ఏంటిది? మన ఐశ్వర్యాన్ని పెళ్ళిళ్ళలో చూడు, మనం చూడక్కడ వాళ్ళు వేసుకొచ్చినవన్నీ ఇతర కళ్ళల్లో నుండి చూడాలనుకున్నారు వాళ్ళు. అర్థమైందా? నీ ఐశ్వర్యాన్ని ఇతరుల యొక్క కళ్ళల్లో నుండి చూడాలనుకుంటున్నాను. ఈ బలిని ఎచ్చటకు తేవలను మనము కనుగొందుము. బలిని ఉంచుటగా ఆయన ఎన్నుకున్న ఒక చోటు ఉందంటే, ఆ బలిని ఎచ్చటకి తేవలను, ఆ బలిని ఉంచిన ఒక చోటుకి మనము తేవలను బలిని అన్నాడు. బలి అర్పించడానికి ఒక స్థలం ఉంది, ఆరాధించడానికి ఒక స్థలం ఉంది, ప్రార్థించడానికి ఒక స్థలం ఉంది.
ఆయన ఆరాధించడానికి ఒక స్థలము. అందుకని వర్తమాన పేరేంటి? దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఆరాధన స్థలము. అన్ని చోట్ల ఆరాధించబడలేడు. సంఘశాఖల్లో, సంస్థల్లో ఆరాధించా ఆయన ఏర్పరచుకున్న ఒక స్థలం ఉంది. ఆ స్థలమును ప్రవక్తలకి, అపొస్తలులకు ఇచ్చాడు. ఆ వాక్య ప్రత్యక్షతను వారికి ఇచ్చాడు. వారు ఇరువురు ఏం చేస్తున్నారో, ఒకరు తాపి పెట్టి సిమెంట్ వేస్తుంటే ఒకరు ఎట్ట కింద నుంచి ఏం చేస్తున్నారో పునాదిని కట్టేస్తున్నారు. ఇప్పుడు అర్థమైందండి. హల్లెలూయా. పునాది కట్టారు, పైన గోడలు లేపారు, స్లాబ్ వేసారు, మొత్తం ఇల్లు తేలిపోయింది. చివరి ప్రవక్త ద్వారా ఏమైంది? ఇల్లు కట్టబడింది. ఇప్పుడు ఇంట్లో హల్లెలూయా. మొదటి సంఘకాలంలో పునాదిని ప్రారంభించారు. చివరి సంఘకాలానికి ఇల్లునే కంప్లీట్గా ఇల్లు తయారైపోయింది. ఇంట్లో కాపురానికే సిద్ధపడి ఉంది. అది రాకడొస్తే ఇంటికి వెళ్ళిపోతుంది సంఘం. ఆయన అన్నాడు గృహమునకు వెళ్ళిపోవును అన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోతుంది సంఘం? గృహమునికి వెళ్ళిపోతాటండి. కనుకనే బలిని ఉంచు చోటు. ఈ పురములలో దేనిలో నీవు బలి అర్పించరాదన్నాడు. మన్నాపురము, సతీష్ కుమార్ పురము, ఆ పురము, ఈ పురము నీవు బలి అర్పించరాదన్నాడు. అర్థమైందండి. క్యాథలిక్ పురము, ప్రొటెస్టెంట్ పురము, ఈ పురాల్లో నీవు బలి అర్పించరాదు. తాను ఎన్నుకొనిన చోటికి తన నామము పెట్టబడిన తను ఎన్నుకొనిన చోటంట, ఆ చోటికి తన నామం పెట్టబడాలంట. ఆ పెట్టబడిన చోటికి ఆ బలి అర్పణ తేవాలటండి. అక్కడ మాత్రమే ఆ బలిని ఆయన అంగీకరిస్తాడట. ఏ పురములలోనూ నీ బలి అర్పించొద్దు అన్నాడు. అర్థమైందండి. పురములంటే సంఘశాఖలటండి. ఆనాడు నిజంగా పట్టణాలే, కానీ పట్టణంలో పట్టణపు వెలుపటి బలి అర్పించాడు. గవిని వెలుపట శ్రమ పొందాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. కనుక ఇలాంటి సంఘ శాఖలలో మీరు బలి అర్పించవద్దు అన్నాడు. నేను ఏర్పరచుకున్న ఒక స్థలం అన్నది, ఆ స్థలంలోనే మీరు దానిని అర్పించవలెను. ఒత్తు సరిగా లేని ఎడల దీపం వెలగదు. ఒత్తు సరిగా లేని పూర్వకాలం ఒత్తులు ఉన్నాయండి. అది ఇలా ఆ బొగ్గును దులిపేస్తే మళ్ళా బాగా లాంతరు బాగా వెలిగేది. ఒత్తు సరిగా లేకపోతే దీపము దాని నిండా ఎంత నూనె పోసినా వెలగదు. ప్రమిద ఉండాలి, ప్రమిదలో నూనె ఉండాలి, మంచి ఒత్తు ఉండాలి. అప్పుడేమవుతుంది? అది వెలుగుతుంది అన్నాడు. మార్త అంటుందంట, ప్రభువా మీరు ఇక్కడే ఉంటే నా సహోదరుడు బ్రతుకును అన్నాడు. నీ సహోదరుడు బ్రతుకుతాడు ఆయన అంటాడు. అవును ప్రభువా, అంచె దినమున నా తమ్ముడు ఖచ్చితంగా బ్రతుకుతాడని చెప్పి. కానీ అంచె దినము తామున్న దినమునే ఆయన మాట్లాడుతున్నాడు. అర్థమైందండి. మార్త మాటలు ఎలా ఉన్నాయి? చివరి దినం గురించి ఆలోచిస్తుంది. ఆయన ప్రస్తుత దినం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు అలా ఉంటాయి. ఆమెకి అర్థమైంది పునరుద్ధానం ఉందని, అది ఆరోహణం ఉందని. అది ఆ దినమునే పునరుద్ధానం చేసి చూపిస్తాడనే సంగతి ఆమెకు అర్థం కాలేదు. ఆ దినమునే పునరుద్ధానమును చేసి చూపిస్తాడనే సంగతి ఆమెకు అర్థం కాలేదు. అది మహా అద్భుతమైన సందర్భం అటండి. అది మానవ జాతికి అంతటికి తను కాదండి, మొదటగా ఒక మనిషికి పునరుద్ధానం దయచేసి చూపించారు. ఒక చనిపోయిన మానవుడు ఆ యొక్క సమాధిలో ఉండడు. నన్ను నమ్మినవాడు సమాధుల్లో జీవించడు. నన్ను నమ్మినవాడు శ్మశానంలో, నన్ను నమ్మినవాడు అలాగా అక్కడ చేసిన అద్భుతం అండి. తాను లేవడం కాదు, తానే ఒకరిని లేపి చూపించాడు ఆయన. అప్పుడు ఆమె ఏమనుకుంటున్నారు? ఈ దినం గురించి మాట్లాడుతుంది. ఆయనేంటి ఆ దినం గురించి మాట్లాడుతున్నాడు. ఒక మేక, గతంలో చెప్పాను, ఉన్నిని పుట్టించదటండి. ఒక మేక ఉన్నిని ఇవ్వదటండి, కానీ ఒక గొర్రె ఉన్నిని ఇస్తుందటండి. చూసారా?
ఒక గొర్రెని రక్షణ వస్త్రాన్ని ఇస్తుందండి. గొర్రె ఏం చేస్తుంది? మనవి కాదు ఇవి, గిడస మారిపోయిన గొర్రెలు ఇవి. ఇజ్రాయెల్ దేశంలో గొర్రెలు గేదెలు ఆవుల్లా ఉంటాయి. ఎలా ఉంటాయి? దాని నిండా బొచ్చు ఉంటుంది. యంత్రాలు తీస్తాయండి ఉన్నిని. మాంసానికి కొయ్యు, కానీ ఉన్నిని కత్తిరించేస్తాయి. నేను చూశాను అది. ఎంత బాగా కత్తిరిస్తుందో తెలుసా? టపటపటపట 5 నిమిషాల్లో మొత్తం. ఇప్పుడు మనకున్న ఆ రేజర్ టైప్ టెక్నాలజీ వాళ్ళు వాడతారు. ఆ గొర్రెలో ఉన్న ఉన్నంతా తీసేస్తారు. అది కెమికల్ ప్రాసెసింగ్‌కి వెళ్ళిపోతది. మెత్తని ఉన్నిని వస్త్రాలు రష్యాకి ఎగుమొచ్చేస్తారు. అర్థమైందా? ఎక్కడికి? ఎందుకంటే వస్త్రాలలో వాళ్ళు తొడగరు. రష్యాలో కటిక చలి. మాస్కోలో ఇప్పుడు గడ్డ ఉంది. చలిగడ్డలో. ఏం చెప్పానండి? దేవునికి స్తోత్రములు కలుగును గాక. కానీ ఉన్నినివ్వని ఒక మేక, ఉన్నినిచ్చి ఒక గొర్రె ఒకే చోట నివసిస్తాయట. ఒకే మందలో, ఒకే గొడ్డలో, ఒకే దొడ్లో గొర్రెలు ఉంటాయటండి. 2 కలిపి ఉంటాయటండి. ఏమంటున్నా? అయితే అంచెతని మనం వేరు చేయబడతారన్నాడు. ఉన్నినివ్వడం మేక యొక్క సహజ సిద్ధ స్వభావం అంటే. ఉన్నినివ్వడం స్వభావం. అది పిల్లలు పెట్టడం స్వభావం. అది ఉన్నినివ్వడం స్వభావం. అది స్వరము వినడం స్వభావం. అది లోబడి ఉండడం స్వభావం. గొర్రె యొక్క స్వభావం అది. ఒకే సంఘ కాపరి వాటిని మేపవచ్చు, కానీ ఒకే ప్రపంచము రక్షించబడు సంఘము నశించు సంఘం, ఒకే ప్రపంచంలో రక్షించబడి సంఘాన్ని నశించు సంఘాన్ని చూస్తాడట. మేకని గొర్రెని పోలికలు చేసి చెప్తున్నాడు ఆయన. రక్షించబడి సంఘాన్ని నశించు సంఘాన్ని ఒకే ప్రపంచంలో మీరు చూడవచ్చు అన్నాడు. 2 సంఘాలు లేవా? 2 కన్యలు లేరా? ఏబేలు కయ్యను లేరా? యోధా యేసుక్రీస్తు లేరా? యాకోబు ఏశావు లేరా? హల్లెలూయా. ఎన్ని నిమిషాలు వచ్చింది? సరే పెడతాను, తీసేస్తాను. కనుక కలిసిమెలిసి జీవించినంత మాత్రాన వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు అని చెప్తా ఉన్నాడు. కనుక నీ ప్రియులారా, నీవు ఒక గొర్రెగా ఉండు. గొర్రె పిల్లలను పుట్టించు దానవుగా ఉండు. దేవుని యొక్క స్వరము విని దానవుగా ఉండు. అంతేనండి. నా గొర్రెలు నా స్వరము, అవి నన్ను అంతే. అలా ఉండాలటండి. దేవుని వెంబడించేవారిగా ఉండాలి. మనుషులు ఎలా ఉండాలి? గొల్లవాణి గొర్రె వెంబడించినట్లుగా మానవుడు దేవుని వెంబడించడం వాడిగా ఉండాలి. అయినను మానవుడిని ప్రతిదినం వెతుకుతున్నాడటండి దేవుడు. ప్రవక్త ప్రతి దినము వెతుకుతున్నాడటండి. ఆ మానవుడు తప్పిపోయేటండి. తప్పిపోయిన మానవుని ప్రతిదినము దేవుడు ఏం చేస్తున్నాడు? వెతుకుచున్నాడు. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ముగిందాం. ఓకే.